రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి మా ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్లు ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం. అసలు గవర్నమెంట్లో కరెక్ట్ మనకి అన్నీ కూడా యూనివర్సిటీలలో ఎక్కువ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి దాంట్లో రిక్రూట్మెంట్ కానీ అన్ని పోస్టులు కానీ ఖాళీలు కానీ అన్నీ కూడా సక్రమంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తే అసలు ప్రైవేట్ యూనివర్సిటీలతో మాకు పనే లేదు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీల మీద డిపెండ్ అయిన ప్రభుత్వాలు వాళ్ళ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ వాళ్ళతో లంచాలు తీసుకుంటూ ఈరోజు రిజర్వేషన్లని పక్కన పెట్టేసారు. అసలు రిజర్వేషన్లని పక్కన పెట్టేసి నిరుపేద విద్యార్థులకి విద్యను దూరం చేసే అవసరం ఏముంది? అందరి దగ్గర కోట్లు లక్షలు లేవు. భూములు అమ్ముకొని మరి ఈరోజు పిహెచ్డీలు చేయడము, ఇంజనీర్లు చదవడము. మల్లారెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీ యూనివర్సిటీలు బాగా ప్రఖ్యాతి పేరుగాంచినాయి కదా, మరి అందులో చాలామంది నిరుపేద విద్యార్థులు చదువుతున్నారని మీరు నోటి మాటగా చెప్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫ్రీ సీట్లు ఇస్తున్నారా, లేకపోతే రిజర్వేషన్ ప్రకారం ఇస్తున్నారా? మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ యూనివర్సిటీలు మల్లారెడ్డి యూనివర్సిటీలు అంటే చాలా ఫేమస్. హైదరాబాద్లో చాలామంది ఇంజనీర్లను తయారు చేసిన, డాక్టరేట్లను చేసిన, డాక్టర్లను చేసిన అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. సరే, ఎట్లా చేసిరో కూడా ఆ ప్రక్రియ ఏందో కూడా బయట పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రకారమే అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థి నా పర్సంటేజ్ ఇంత వచ్చింది, నాకు ఇంత మార్క్స్ వచ్చినాయి, నేను స్కూల్ టాపర్ అని గర్వంగా చెప్పుకుంటారు. అక్కడ రిజర్వేషన్లు మనకు ఏ విద్యార్థో ఎవరో కూడా తెలియదు. కేవలం ర్యాంకులు, వాళ్ళ పేర్లే తెలుస్తాయి. వీళ్ళు ఈ కేటగిరీ అని ఎక్కడ కూడా చెప్పుకోరు. అట్లనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అయినాయి. ఎందుకంటే రిజర్వేషన్లు పక్కకు పెట్టేసి ఎవరు ఎంత ఫీజు కడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ₹1,00,00,000 ఎక్కువ కడితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇది ఎక్కడ న్యాయము? అసలు మీరు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే మీ యూనివర్సిటీలను రద్దు చేయించాలా? ఒకటే మాట, ఒకవేళ మీరు రిజర్వేషన్లు అమలు చేయకుంటే మాత్రం నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు అన్యాయం చేస్తే మాత్రం మీ యూనివర్సిటీలు మాకు అవసరం లేదు. తెలంగాణలో మీ యూనివర్సిటీలను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా ఇది మొదటి మెట్టే. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లని అమలు చేయాలి. నిరుపేదలని ఆ అడ్మిషన్లు తీసుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. లేని పక్షంలో మీ యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేయిస్తాం. ఖచ్చితంగా పోరాటం ఎంతవరకైనా తీసుకెళ్తాం. మీకు మాత్రం తెలంగాణలో మనుగడ లేకుండా చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం కూడా. ఎందుకంటే మా బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవిష్యత్తే మాకు ముఖ్యం. మమ్మల్ని చదువుకోనివ్వండి. మీరు అధిక ఫీజుల దోపిడీ కోసం, మీరు బతకడం కోసం, కోట్లు సంపాదించుకోవడం కోసం మా రక్తాన్ని తాగకండి దయచేసి. ఎందుకంటే భూములు అన్నీ అమ్మి ఈరోజు మీ యూనివర్సిటీలో చదివిస్తున్నారు. తీరా చూస్తే తర్వాత అందులోంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏందనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అన్ని లక్షలు పోసి, కోట్లు పోసి చదివినా మొత్తం వ్యర్థమైపోతుంది. కాబట్టి గుర్తింపు లేని యూనివర్సిటీలుగా మారతారా, లేకపోతే రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది మీపైనే డిపెండ్ అయి ఉంది. మేమందరం కూడా కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్, 13వ తారీఖు ఒక సభ, ఆ తర్వాత అన్నీ ముట్టడిస్తాం. మీరు గాన రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరికీ కూడా జార్జిరెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమాజాన్ని అందరికి కూడా విద్యా ఉపాధి రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తీసుకున్న డిమాండ్కి జార్జిరెడ్డి పీడిఎస్ పూర్తి సంఘీభావం, మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో అవసరం లేని వాళ్ళకి, అడగని వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నది. ఇవాళ 90% మంది ప్రజానికి ఉన్నటువంటి ఏదైతే సమాజం ఉన్నదో వాళ్ళకి మాత్రము కావాల్సినటువంటి హక్కులు కావచ్చు, వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాల్ని ఏమాత్రం కూడా వినకుండా పక్కకు పెడుతున్న కండిషన్లు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఒకవైపు ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్బంధ విద్య పేరు మీద, అలాగే అనేక సందర్భాల్లో రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి విద్య అందాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏమాత్రం కూడా వాళ్ళకి రాజ్యాంగ విధానాలు కావచ్చు, హక్కులు కావచ్చు అందకుండా చేస్తున్న కండిషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో స్పెసిఫిక్గా మరీ ఉద్దేశించి
రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అవసరం లేని చాట ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలని ధీటుగా ఎస్టాబ్లిష్ చేస్తున్న కండిషన్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఈరోజు ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, విద్యార్థుల సమస్యలు పట్టించుకునే గోసు లేదు. కానీ మరోవైపు ధీటుగా పర్మిషన్ లేకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను ఎస్టాబ్లిష్ కండిషన్ చేస్తూ ఉన్నాయి. మరోవైపు విద్యార్థులు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు, వీళ్ళ మీద నిర్బంధాలు ఎక్కువవుతూ ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసిన క్రమంలో భాగంగా విద్యార్థులకి విద్యను అందించలేని క్రమంలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు చాలా స్పష్టంగా వైఖరి తెలియజేస్తూ ఉన్నాయి. మరోవైపు నోరు మాట్లాడుతుంది కానీ నొసలు మాత్రం వెక్కిరిస్తున్న కండిషన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చేది వాళ్ళే, ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం చేసేది కూడా ఈ ప్రభుత్వాలే. కాబట్టి ఇట్లాంటి కుటిలమైన రాజకీయాలు సరైనది కాదు. కాబట్టి రాజ్యాంగం అలాగే ప్రజాస్వామ్యం ఉన్నది, దీని అనుగుణంగా పాటించాల్సిన కండిషన్ ఏదైతే ఉన్నాయో, నిర్ణయాలు ఉన్నాయో, ఆశయాలు ఉన్నాయో దాని అనుగుణంగా ప్రభుత్వాలు మాట్లాడాలి. అదేవిధంగా ఆచరణలో భాగంగా తీసుకోవాల్సిన కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల అప్రమత్తంగా అలాగే మీ యొక్క కుటిలమైన రాజకీయాలని చూపించడం సరైనది కాదు. కాబట్టి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో విద్యారంగంలో ప్రముఖమైన పాత్ర పోషించే విధంగా, ప్రముఖమైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ ప్రభుత్వాలు ఆచరణాత్మకమైనటువంటి పరిణితి చెంది వీళ్ళకి దగ్గరగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి జార్జిరెడ్డి పీడిఎస్సీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలని, లేని ఎడల ప్రైవేట్ యూనివర్సిటీల రద్దు కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఒక మహత్తర పోరాటానికి సిద్ధపడుతూ ఈరోజు తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా ఈ యొక్క సమావేశానికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీలకు విచ్చలవిడిగా ఒక రిజర్వేషన్లు లేని, ఫీజు నియంత్రణలు లేని పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు హక్కులు కానీ అవకాశాలు కానీ లేనటువంటి ఒక రిజర్వేషన్లకు ప్రభుత్వాలు అనుమతినిచ్చినాయి. 2018లోనే ఈ బిల్లు వచ్చినప్పుడు, ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు ఆనాడు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాలలో కూడా పాదయాత్ర చేపట్టింది. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వెనుకకు తీసుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలకు ఇవాళ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, బోధన మరియు బోధనేతర సిబ్బందిని రిక్రూట్ చేయకుండా నానా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంటే ఇవాళ ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం అసలే పట్టించుకోకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రము వాళ్ళ కమిషన్లకు కకృతిపడి ఇష్టానుసారము వాళ్ళ బంధుప్రీతితోటి, వాళ్ళకు రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడితోటి వాళ్ళందరికీ కూడా విచ్చలవిడి అనుమతినిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17 ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు మరో 15 కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీకి మాకు అనుమతి కావాలని చెప్పి కోరినటువంటి వాటికి ఇవాళ ఎందుకు అనుమతినిస్తారు? ఆ యూనివర్సిటీలలో ఏమన్నా రిజర్వేషన్లు ఉన్నాయా? ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలే కదా. మరి ఎట్లా వాళ్ళ ఇన్కమ్మే సంవత్సరం ఆదాయం మొత్తం చూస్తే ఒక 2 లక్షల లోపో, లక్ష లోపో ఆదాయం ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు మీరు ఫీజులే లక్షలు పెట్టి వసూలు చేస్తే ఇవాళ ఎట్లా చదువుకుంటారు? ఉన్నత విద్యలోకి ఈ వర్గాల బిడ్డలు ఎట్లా వస్తారని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో అమలు చేయాలని ఈ యొక్క పోరాటానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతూ ఇవాళ 13వ తారీఖు జలవిహార్లో జరగబోయే ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు తప్పెట్ల ప్రవీణ్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్. ఈరోజు ఏదైతే గిరిజన శక్తి విద్యార్థి సంఘం నుంచి ముందుండి ఈరోజు డిమ్డ్ యూనివర్సిటీ అయితేంది, ప్రైవేట్ యూనివర్సిటీలు అయితేంది విషయాల మీద రిజర్వేషన్ కోసము ఏదైతే ఈ అంశాన్ని తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యతంగా కలవడం అనేది ఈరోజు చాలా సంతోషమైన విషయము. ఈ ఐక్యత దేనికి అనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ ఏదైతే విద్యార్థులు ఈరోజు ఉన్నత చదువుకి వెళ్లకుండా ఏదైతే అగ్రవర్ణాలు కుట్ర చేస్తున్నారో ఈ కుట్ర ఫలితమే ఈరోజు
ఏదైతే గిరిజన విద్యార్థులు అయితేంది, దళిత విద్యార్థులు అయితేంది ఈరోజు విద్యకు దూరం అవుతున్నారు. అది ఏమిటి అనంటే, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలు అయితేంది, అదేవిధంగా వాటితో పాటు ఇంజనీరింగ్ సంస్థలు అయితేంది, ఈ ఇంజనీరింగ్ సంస్థలు ఏదైతే లక్షలాది పైసలతోటి ఏదైతే డొనేషన్లు తీసుకొని ఆ డొనేషన్లతోటే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అయితేంది, రాష్ట్ర ప్రభుత్వానికి అయితేంది లంచాలు అనేది ఒక మూటలు చెల్లిస్తూ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలను తీసుకొచ్చి విద్యను దూరం చేస్తారు. విద్యని ఏ విధంగా దూరం చేస్తారంటే, ప్రైవేటు విద్యా సంస్థలలో లక్షలాది ఫీజులు. ఈరోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఆదాయం మామూలుగా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఉంటుంది. అంటే ఒక పేద వాళ్ళకు వచ్చేసి ఆదాయం అనేది సంవత్సరానికి 1 లక్ష, 1.5 లక్షలు ఉంటుంది. కానీ అదే ఈ యూనివర్సిటీలలో ఫీజులు వచ్చేసి 5 లక్షల నుంచి మొదలుకొని 14-15 లక్షలు ఒక సంవత్సరానికి వచ్చేసి ఉంటుంది. అంటే ఇయర్ వైజ్గా చూస్తే ఒక్కొక్క కోర్సుకి ఇది ఏందనంటే, ఈ రోజులో మామూలుగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఏదైతుందో అదేవిధంగా ఆ పేద వర్గాలకు విద్యను దొరకట్లేదు. ఎందుకు అనంటే విద్యని దూరం చేయడం వల్ల రేపు రాజ్యాధికారానికి ఉన్నత ఏదైతే అగ్రవర్ణాలే ముందుంటున్నాయి, పేద వర్గాలు అనేది దూరం అవుతున్నది. ఈ ఒక అంశం మీద ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వివిధ సంఘాలు ఐక్యతతోటి భవిష్యత్తులో ఈ యొక్క యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ అనేది ఒక నియామక పద్ధంతో ముందుకు వెళ్ళాలనే అంశం మీద వెళ్తున్నారు. ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి గ్రహించి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక రిజర్వేషన్ అనేది కేటాయించాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాల నుంచి మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి మరో ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.